హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈ రోజు ఎపిసోడ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇక్కడ కంటెస్టెంట్స్ అందరు ఎవరైతే వచ్చారో స్పెషల్ గా వీళ్ళని వాళ్ళని ఎవ్వరు అనట్లేదు, మాక్సిమం అందరూ బిగ్ బాస్ కి వచ్చే ముందే ఏదో కరువు ప్రాంతానికి పోయి నీళ్ళ కోసం కొట్లాడుకొని ఎట్లా కొట్లాడాలో నేర్చుకొని ఇక్కడికి వచ్చిందేమో అనిపించింది నాకు. ఏం కొట్టుకుంటున్నారు, కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, ఒకరి మీద ఒకరు, ఒకరిని ఒకరు వీక్కోవడం. బా అసలు నిజంగా ఇంత ఘోరంగా అయితే నాకు తెలిసి ఏ సీజన్ లో ఆడారబ్బా. ఆడినట్టున్నారు కానీ మరీ ఇంత ఘోరంగా అట్లా లాక్కోవడం, ఇష్టం వచ్చినట్టు ఎవరిది వాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా నేనా అంటే నేనా, నువ్వా అంటే నువ్వా, నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు పిచ్చి పిచ్చి కొట్టుకున్నారు. మంచినే ఉంది, అంటే గేమే అట్లాంటిది, కానీ మరీ ఇంత గలీజ్ గా కొట్టుకోవడం ఏందో అర్థం కాలేదు. సరే, స్టార్ట్ అయింది. ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ రెడ్ లైన్ లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి రూల్స్ చెప్పిండు నబిల్ సంచాలక్ కాబట్టి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. లైన్ లోపలికి వెళ్ళొద్దు, ఆ కెమెరాని టచ్ చేయొద్దు, అది బ్లాక్ చేయొద్దు అని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత బాస్కెట్ స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది, వాళ్ళు పెట్టేశారు. దాని తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయినాక ఎగ్స్ కోసం అందరు వెళ్ళి కింద వెయిట్ చేస్తున్నారు. కింది నుంచి కాకుండా పై నుంచి అన్ని పడేశారు. అక్కడ నుంచి పై నుంచి స్టార్ట్ అయింది, దాని తర్వాత మళ్ళీ కింది నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ టైం పై నుంచి వేశారు, సెకండ్ టైం కింది నుంచి వేశారు. దాని తర్వాత అప్పటికి చెప్తున్నాడు నిఖిల్ వాళ్ళే -3 ఉంటాయి అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ సోనియా 3 eggs వాళ్ళ టీం నుంచి తీసుకొచ్చుకుంది, మళ్ళీ ఎఫ్మి వెళ్ళి 5 eggs తీసుకొని వాళ్ళ దాంట్లో కలుపుకుంది. సో ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఎవరు స్టార్ట్ చేసిరో ఎవరు ఏం చేసినా కానీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చెయ్యకుండా గట్టిగా మాట్లాడి మా ఎగ్స్ బ్యాక్ ఇవ్వండి అని గట్టిగా మాట్లాడితే బాగుండేది. అట్లా కాకుండా మీరు తీసుకున్నారు మేము తీసుకున్నాం అన్నట్టే గేమ్ నడుస్తున్నప్పుడు ఇక్కడ అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని ఎవ్వరికి మాట్లాడే రైట్ లేదు. ఒకవేళ నిజంగానే యష్మి వాళ్ళ టీం, అదే అభయ్ వాళ్ళ టీం నుంచి నిఖిల్ వాళ్ళ టీం ఒక్క ఎగ్ తీసుకున్నా వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకోకుండా ఉండి అలా చేశారు, మేము అలా చేయట్లేదు అని చెప్పి స్ట్రాంగ్ గా మాట్లాడితే ఆ గేమ్ నిజంగా వేరేలాగా నడుస్తుంది. మీరు తీసుకున్నాం మేము తీసుకున్నాం అన్నప్పుడు అట్లనే నడవాలి గేమ్. కొట్టుకోవాల్సిందే, ఇంకా తప్పదు, కొట్టుకోవడం మొదలు పెట్టిండ్రు అప్పటికే. సో ఇక్కడ ప్రేరణ విష్ణుప్రియని మధ్యలో వస్తుంది, వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, ఎవరు అభయ్ నిఖిల్ వీళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేస్తుంది విష్ణుప్రియ, ఉమెన్ కార్డ్ పట్టుకొని వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఎవరు ఉమెన్ కార్డ్ పట్టుకొని రాలేదని చెప్పేసి దాని మధ్యలో నేనేం రాలేదని విష్ణుప్రియ మాట్లాడుతుంది. ఇక్కడ ఆది వాళ్ళు ఫైట్ చేస్తుంటే యష్మి నిఖిల్ వీళ్ళిద్దరికి ఆ యష్మి అరుసనే ఉంది నిన్నటి నుంచి, అంటే నిన్నటి ఎపిసోడ్ నుంచి ఇవాళ, నిన్నటిది అనుకోండి, నిన్నటి ఎపిసోడ్ నుంచి ఇవాళ ఎపిసోడ్ వరకు అరుస్తూనే ఉంది. లాస్ట్కి ఏడ్చింది, ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు, కానీ ఏడ్చింది, అరుస్తూనే ఉంది. సో ఇక్కడ అది వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ అభయ్ అంటున్నాడు అసలు ఎంత వరస్ట్ గేమ్ ఆడుతున్నారు అంటే ఇన్హ్యూమన్ అని మాట్లాడతారు, అదని ఇదని ఇంత మాట్లాడతారు, ఆట చూడ ఎట్లా ఆడుతున్నారో అని చెప్పేసి అభయ్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాకు అస్సలు అభయ్ వర్స్ట్ గేమ్ అని చెప్పేసి వాళ్ళని అంటున్నాడు. వీళ్ళ చేసేది కూడా అదే కదా, మరి ఆ పాయింట్ ఎందుకు మర్చిపోయి అంతగానో మేము అంటే వీళ్ళ నిజంగా అన్ని రూల్స్ ఫాలో అవుతూ ఒక్కరిని కూడా వైలెంట్ గా టచ్ చేయకుండా అట్లీస్ట్ ఎవరిని ముట్టుకోకుండా ఆడుతున్నాడంటే వాళ్ళ టీం వల్ల ఆడుతున్నారంటే అది లేదు. మరి అవన్నీ చూసుకుంటూ కూడా అబ్బాయి ఎందుకు వర్స్ట్ గేమ్ ఆడుతున్నారు, అది ఆడుతున్నారు, వాళ్ళు ప్రొవోక్ చేస్తే నువ్వు ప్రొవోక్ అయిపోతున్నావు అంతే కదా, వాళ్ళు రెచ్చగొట్టి నువ్వు రెచ్చిపోతున్నావు, ఆడుతున్నావు. దీనిలో ఇలా వర్స్ట్ గేమ్ ఆడుతున్నారు అని అంత పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అబ్బాయికి కరెక్ట్ గా చెప్పాలంటే గేమ్ మంచిగా పోతుంది, అంటే కొట్టుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, కానీ అంత పాయింట్అవుట్ చేసి వాళ్ళ టీం వాళ్ళు ఎలా ఆడుతున్నారు, పక్క టీం కూడా అలానే ఆడుతున్నారు. అంత ఏమంటారు డిఫెండ్ చేసుకోను, కానీ పక్క ఆ టీం ని వర్స్ట్ గేమ్ అని అనాల్సిన అవసరం లేదేమో నాకు అనిపించింది. సో నెక్స్ట్ దాని తర్వాత అబ్బాయి నిఖిల్ వాళ్ళిద్దరు ఒక దగ్గర కూర్చొని వీళ్ళు నిఖిల్ కి చెప్తున్నాడు, ఏం కాదు వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు పట్టించుకోకు, అది చేయకు ఇది చేయకు అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు సోనియా, అరే వీడొకడు ఎవడు ఏది చెప్తా అది నమ్ముతాడు, అదే వింటాడు అని చెప్పేసి సోనియా నిఖిల్ అంటుంది. ఇక్కడ సేమ్ ఫీలింగ్ నిఖిల్ వాళ్ళ టీం కి, ఆ క్లాన్ మొత్తం అదే ఫీలింగ్. నిఖిల్ సోనియా మాటనే వింటున్నాడు, నువ్వు చెప్పినప్పుడు వింటున్నాడు కదా, అప్పుడెందుకు ఏమనలేదు, మరి వేరే వాళ్ళు చెప్తే వినొద్దు, నువ్వు ఒక్కదాన్ని చెప్పిందే వినాలా అంటే వీళ్ళిద్దరి గురించి పెద్దగా డ్రాగ్ చేయాల్సింది లేదు ఇవల్ల. కానీ నువ్వు చెప్పినప్పుడు వింటున్నాడు, పక్కోళ్ళు చెప్పింది కూడా వింటున్నాడు, నువ్వు చెప్పిందే వినడానికి అయితే రాలేదు కదా నిఖిల్ బిగ్ బాస్ కి. ఏందో ఆమె ఏం ఫీల్ అవుతుందో. సరే దాని తర్వాత
శక్తి టీం వాళ్ళకి కాంతారా టీం వాళ్ళకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెప్పమన్నారు బిగ్ బాస్. శక్తి టీం వాళ్ళకి 66 ఉన్నాయి, కాంతారా టీం వాళ్ళకి 30 ఉన్నాయి. సో నిన్న వాళ్ళ దగ్గర 66 శక్తి టీం వాళ్ళ దగ్గర, కాంతారా టీం దగ్గర 34 బాల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఎగ్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇంకొక టాస్క్ పెట్టాడు. అది బాగుంది, బ్యాలెన్సింగ్ గేమ్. మూవింగ్ ప్లాట్ఫామ్ లో అక్కడి నుంచి బాల్స్ అన్నిటిని ఒక్కొక్క హోల్లో పెట్టాలన్నమాట. సో దానికి సంచాలక్గా పృథ్వీని పెట్టారు. నైనిక అండ్ అభయ్ వీళ్ళిద్దరు ఆడుతున్నారు. నైనిక బాగా ఆడింది, అభయ్ కూడా బాగా ఆడాడు. అభయ్ దగ్గర 90 బాల్స్ 90 స్కోర్ వచ్చింది, నైనికది 60 స్కోర్ వచ్చింది. సో కానీ ఇది నిజంగా మరీ ఘోరం అనిపించింది. విన్నర్స్ కి 90 స్కోర్ వచ్చింది, 90 ఎగ్స్ అయితే ఇచ్చారు. ఎవరైతే వీళ్ళకి 60, నేను నిజంగానే అనుకున్నా 60 ఉంది కదా 60 ఎగ్స్ ఇస్తారేమో, అట్లీస్ట్ కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నాను. కానీ ట్విస్ట్ భలే ఉంది. ఇక్కడ 90 ఎగ్స్ విన్ అయిన వాళ్ళకి ఇచ్చి -60 అంటే ఇక్కడ వీళ్ళకి ఏమీ లేదు, 0. వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో అన్ని ఎగ్స్ ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 154 ఎగ్స్ ఏమో అభయ్ టీం వాళ్ళకి, కాంతారా టీం కి 126 ఎగ్స్ ఏమో శక్తి టీం వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ విష్ణుప్రియ నబిల్ కి సారీ చెప్పింది నిన్న కాదు, అదే నీతోటి ఇట్లా అరిచిన, నువ్వు టచ్ చేస్తావేమో అని అరిచేసా, అందరి ముందు చెప్తున్నాను, నేను టచ్ చేస్తావని అరిచా, సారీ, నువ్వు బ్యాడ్ గా ఫీల్ అయి ఉంటే సారీ, నువ్వు గుడ్ బాయ్ అది అని చెప్పేసి పక్కకు వచ్చేసింది. నెక్స్ట్ అభయ్ అండ్ నిఖిల్ టాస్క్ అయిపోయింది, పాస్ వచ్చింది. ఇప్పుడు ఎవరి ఎగ్స్ ఎవరి దగ్గర ఉంటే బాగుంటది, మళ్ళీ లాక్కొని అవన్నీ చేస్తే బాగుండదు అని చెప్పి డిస్కస్ చేసుకున్నారు నిఖిల్ అభయ్. ఇక్కడ వీళ్ళిద్దరు అదే అనుకుంటున్నారు, ప్రశాంతంగా పడుకుందాం అంటే, ఆల్మోస్ట్ వాళ్ళంతా పెద్ద ఫైట్ అయింది కాబట్టి సో కొంచెం ప్రశాంతంగా పడుకుంటే బాగుంటది అనే ఫీలింగ్ లో వీళ్ళిద్దరు ఉన్నారు. అలానే ఉంటే బాగుంటది అని అనుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ మార్నింగ్ అయింది, పాట వచ్చింది, డాన్స్ చేశారు. మళ్ళీ బిగ్ బాస్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారంటే, కుకింగ్ చేసుకునేది టైం ఏదైతే ఉందో, నిన్న మనం అనుకున్నది ఏంటి, రెండు టీమ్స్ ఒకటే టైంకి కొట్టుకోకుండా ఏం గొడవ పడకుండా అదే టైంకి ప్రాపర్ గా కుక్ చేసుకుంటే ఆ టైం సఫిషియెంట్ అనుకున్నాం. అలా ఎందుకు చేస్తాడు, ట్విస్ట్ కావాలి కాబట్టి నిజంగానే మంచిగా పెట్టిండు బిగ్ బాస్. ఇక్కడ ఏమన్నాడంటే, ఒక్కటే క్లాన్ కుక్ చేసుకోవాలి, ముగ్గురే వంట చేయాలి. సో ఒకటే క్లాన్ అన్నప్పుడు టైం అనేది నిజంగా ఆ టైం స్పాన్ ఒకరేమో అంటే కుకింగ్ చేసుకునేది కూడా, ఒకవేళ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కి దోశలు అనుకున్నప్పుడు దోశలకి కొంచెం ఎక్కువ టైం పట్టింది, పోనీ అవి కాకుండా ఏమంటారు వేరే ఉప్మానో లేకపోతే పోహానో అదే చేసుకుంటే కొంచెం తక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ కూడా మేము ఎక్కువ టైం తీసుకున్నాం, మేము తక్కువ టైం తీసుకుంటాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా అవ్వాలనే బిగ్ బాస్ మళ్ళీ ఇలా పెట్టాడేమో ఈ గేమ్ అని చెప్పేసి అంటే ఈ అనౌన్స్మెంట్ ఇచ్చాడేమో. ఒక్క క్లాన్ నుంచి ముగ్గురు మాత్రమే కుక్ చేయాలి, టైం రెస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ, మెంబర్స్ కూడా రెస్ట్రిక్షన్ ఉంది. తల ఒకరు ఆనియన్, ఒకరు టమాటో, ఒకరు వంట దగ్గర, ఒకరు ఏదో ఒకటి చేస్తూ ఉంటే కొంచెం ఐటమ్స్ కూడా ఎక్కువ వండుకునే ఛాన్స్ ఉంటుంది, కానీ ముగ్గురే చేయాలని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఇది అయిపోయింది. సోనియా వీళ్ళు మాట్లాడుకున్నారు, సోనియా వాళ్ళందరూ అక్కడ, సోనియా, అభయ్, నిఖిల్, నబిల్ వీళ్ళందరూ అక్కడ కిచెన్ దగ్గర ఉన్నారు. ఇక్కడ ఉండి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాం అని చెప్పేసి, మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, మేము లంచ్ చేసుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతుంటే సోనియా అక్కడ అగ్రీ చేయట్లేదంట, అంటే తను మాట్లాడనివ్వట్లేదంట నిఖిల్ని. సో అట్లెందుకు అది అని చెప్పేసి సోనియా మాట్లాడుతుందని వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు దాని గురించి. అన్నిట్లో మాట్లాడుతుంది తనే, ఏదేంటి యష్మి కూడా మౌత్ పీస్ నిఖిల్కి తనే అని చెప్పేసి సోనియాని అంటుంది. సో ఇక్కడ దాని తర్వాత నిఖిల్ బయట సిగరెట్ తాగుకుంటూ కూర్చున్నాడు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు రెడ్ ఎగ్ కనిపించింది ప్రభావతి దగ్గర. అక్కడ ఆ రెడ్ ఎగ్ చూసి వచ్చేస్తున్నాడు, మళ్ళీ మధ్యలో ఎవరైనా వచ్చి తీసుకోతారేమో అనుకున్నాను. కానీ వెళ్ళి బెడ్రూమ్ లో వాళ్ళకి చెప్పారు, ఇక్కడ రెడ్ ఎగ్ ఉంది కాళ్ళ దగ్గర, తీసుకోవాలా అని చెప్పేసి, టాస్క్ స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పంటే, సీత ఏంగా తీసుకోపో అని చెప్పేసి చెప్పింది. పోయిండు, తీసుకున్నాడు, తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు, తీసుకొని వచ్చి అక్కడ ట్రాష్ బ్యాగ్ లో పెట్టేసిండు. సో ఆ టైంకి వీళ్ళు అబ్బాయి టీం వాళ్ళు, కాంతారా టీం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. చాయ్ మురుకులు, చాయ్ చపాతి, చాయ్ పూరి, ఇవి డెడ్లీ కాంబినేషన్, నిజంగానే డెడ్లీ కాంబినేషన్. ఎంత ఏమంటారు, ఎంత రిచ్ కానీ ఎంత పూర్ కానీ, ఎవరైనా మిడిల్ క్లాస్, రిచ్, యావరేజ్, ఎవరి లైఫ్ లోనైనా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళకపోయినా బెస్ట్ స్నాక్ టైం ఇదే అనిపిస్తుంది. చాయ్ చపాతి, చాయ్ పూరి, చాయ్ మురుకులు, దాని టేస్ట్ ని ఏది బీట్ చేయలేదు అనిపిస్తుంది. సో నా ఫీలింగ్ కూడా అదే. మీకు కూడా అట్లా ఎవరికైతే ఇష్టమో కింద కమెంట్ చేయండి. హాలిడేస్ వచ్చినాయి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినామా, చాయ్ మురుకులు తిన్నామా, చాయ్ చపాతీలు తిన్నామా, చాయ్ పూరీలు తిన్నామా అన్నట్టే ఉంటుండే చిన్నప్పుడు చైల్డ్హుడ్ అయితే. మీలో ఇంకా అలానే ఎవరికైనా ఉంటే
లక్కీ ఫెలోస్ కింద కమెంట్ చేయండి. ఉంది నాకు కూడా ఆప్షన్, కాకపోతే మీకు ఇంకెవరికైనా ఆప్షన్స్ అట్లా ఉంటే కింద కమెంట్ చేయండి. దాని తర్వాత మణికంఠ నిఖిల్ వీళ్ళిద్దరు మళ్ళీ నిఖిల్ మళ్ళీ మణికంఠని తీసి ఇలా ఇస్తున్నాడు. ఆ అబ్బాయి వచ్చి తను 100% ఎఫర్ట్ పెడుతున్నాడు, మళ్ళీ ఇంకా పెట్టాలని ట్రై చేస్తున్నాడు. పృథ్వీ వచ్చి అదే మాటికి అంటున్నాడు, ఇంత వీక్ ఉన్నప్పుడు రాకు, ఆయాసపడుతున్నాడు మణి. పృథ్వీ అదే చెప్తుంది, ఇంత వీక్ ఉన్నప్పుడు రాకు, ఫిజికల్ గా వీక్ ఉన్నప్పుడు ఎందుకు వస్తావు అని చెప్పేసి పృథ్వీ అంటున్నాడు. సో అబ్బాయి అదే చెప్తున్నాడు, అది ఒక పార్ట్ ఆఫ్ గేమ్ రా, నువ్వేం మాట్లాడకు అని చెప్పినాగానే అరుస్తూనే ఉన్నాడు మణికంఠ. అబ్బాయి గేమ్ లోంచి లేడు కాబట్టి తను ఇంకేం చేయలేకపోతున్నాడు. అది అయిపోయింది. లైన్ లోపలికి వెళ్తున్నాడు అని చెప్పేసి విష్ణుప్రియ మణికంఠ అని చెప్తుంది. తను లైన్ లోపలికి వెళ్ళిండు అది అని చెప్తే విష్ణుప్రియ చెప్పింది. చెప్పిన తర్వాత మరి నేనేం చేయను, మీద పడితే నేనేం చేయను అని చెప్పేసి మణికంఠ ఆర్గ్యూ చేస్తున్నాడు. సో నబిల్ యాజ్ అ చీఫ్ గా నేను అదే చెప్తున్నాను, నేను చూస్తున్నా కానీ లోపలికి వెళ్తున్నాను, నేనేం చేయాలి అని చెప్పేసి నబిల్ మాట్లాడుతున్నాడు. చీఫ్ అన్న. దాని తర్వాత మళ్ళీ గేమ్ పాజ్ చేసి మీరందరు వెనక్కి రండి, మళ్ళీ సౌండ్ వచ్చినప్పుడు బజర్ సౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళండి, అప్పటిదాకా ఇక్కడ నిల్చోండి అని చెప్పేసి నిల్చోబెట్టాడు. అక్కడ సీతా విష్ణుప్రియ పక్కన నిల్చొని ఉంటే ప్రేరణ మధ్యలో వెళ్ళిందంట. మధ్యలో వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు ఇద్దరు చేతులు పట్టుకున్నారు. ఎవరు, విష్ణుప్రియ అండ్ సీత. వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్న తర్వాత ఓ లాగుతూనే, అంటే ఏంటి ఇలా తీసేస్తుంది ఎవరు, ప్రేరణ. తీసేసిన తర్వాత తను కూడా అంటే బాగానే ఆపడానికి ట్రై చేశారు, బ్లాక్ చేయడానికి ట్రై చేశారు. ఈ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కొట్టుకోవడం. వాళ్ళు ఆమె ముందుకెళ్ళడానికి చూస్తే వీళ్ళు అంటే చేయబడితే మీకేమైంది అని అంటే నేను వస్తే నీకేమైందంటే మేము చేయబట్టుకుంటే మీకేమైతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం కొట్లాటను అది అయితేనే ఉంది. దాని తర్వాత సీత వెళ్ళింది, ఎగ్స్ తీసుకుంది వాళ్ళ ప్లేస్ నుంచి. టాస్క్ స్టార్ట్ కావలేదు ఇంకా అని చెప్పేసి అబ్బాయి అన్నాడు. తీసుకొచ్చింది వాళ్ళ నెస్ట్ లో పెట్టుకుంది. అక్కడి నుంచి ఇక్కడ ప్రేరణ మణికంఠ యష్మి, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు అబ్బాయి, ఎందుకు మాట్లాడొద్దు అంటున్నావు, ఎందుకు తీసుకోవద్దు అంటున్నావు, మేము ఇంత కష్టపడేది వేస్టేనా అది అని చెప్పేసి మణికంఠ బాగా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ తను నిజంగా స్మార్ట్ గేమ్ ఆడుతున్నాడని అనిపిస్తుంది. తన పాయింట్ అనేది వ్యాలిడ్ గా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఏ పాయింట్ అయితే మాట్లాడుతున్నాడో పాయింట్ మీద గట్టిగా ఉంటున్నాడు. ఆ పాయింట్ క్లియర్ అయ్యేదాకా వేరే పాయింట్కి వెళ్ళట్లేదు మాక్సిమం. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి గొడవ అవుతూనే ఉంది. ఇక సోనియా అదే అంటుంది, కాంతారా టీం సంచాలక్ కదా అలానే చేస్తాడులే అని చెప్పేసి నబిల్ అంటుంది. కానీ నబిల్ తప్పేం లేదనిపిస్తుంది. నబిల్ కరెక్ట్ గానే ఉన్నాడు. ఎక్కడ కూడా ఏమంటారు పార్షాలిటీ అనేది చూపించట్లేదు, నా టీం ఇది వాళ్ళ టీం అని ఉంటున్నాడు. న్యూట్రల్ గానే ఉంటున్నాడు. వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళు తప్పంటున్నాడు, వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు తప్పంటున్నాడు. అంతకుమించి అయితే నబిల్ ఏం చేయట్లేదు అక్కడ. సో ఈ యష్మి అంటుంది, మీలాగా చీప్ ట్రిక్స్ ప్లే చేయను నేనని పృథ్వీతో చెప్తుంది. ఆహా అవునా అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేశారు, అయినా ఇప్పుడు చూడ ఎట్లా మాట్లాడుతున్నారు అని నిఖిల్ అంటున్నాడు. ఇది ఇక్కడ సామవేద దండోపాధ్యాయ, ఈ ఉపాధ్యాయ ఎవరో ఏంటో పృథ్వీ మాట్లాడుతుంది. నేను నవ్వుకున్నా చాలాసేపు, సామవేద దండోపాధ్యాయ అని చెప్పేసి పృథ్వీ చెప్తున్నాడు. దాని తర్వాత ఏమన్నారు, నబిల్ సోనియా ఉన్ను అబ్బాయి వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ నబిల్ అంటున్నాడు, ఆమె పెద్ద బిగ్ బాస్, మరి ఇంకా ఆమె చెప్పేది వినాలంట ఇంట్లో అది అని చెప్పేసి నబిల్ అబ్బాయితో అంటున్నాడు. అదే చెప్తున్నాడు, రూల్లో అదే ఉంది, నెస్ట్ ని క్లోజ్ చేయవద్దు, చేతులే పెట్టండి, మీరు ఇట్లా పడుకొని క్లోజ్ చేయవద్దని నబిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సోనియా ప్రేరణ వీళ్ళిద్దరు ఇక్కడ మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత సీత విష్ణుప్రియ ఉన్నారు. ప్రేరణ మధ్యలో వెళ్ళి సీతను పట్టుకున్న తర్వాత నేను ఇక్కడనే కూర్చున్నాను, తను గట్టిగా కూర్చుంది. సోనియా వచ్చి ప్రేరణని టాప్ మని లాగబడిచింది. మళ్ళీ యష్మి వచ్చింది. యష్మిని కూడా ఇలా ఎంత లాగుతున్నారంటే ఇష్టం వచ్చినట్టు, పొరపాటున ఎక్కడైనా తగలరాని చోట్ల దెబ్బలు తగిలితే ఎవరు రెస్పాన్సిబుల్ కూడా అర్థం కావట్లేదు. ఆ గేమ్ అట్లా డిజైన్ చేశారు కరెక్టే, కానీ కొంచెం ముందు వెనకాల చూసుకొని ఆడుకుంటే బాగుంటది. ఇష్టం వచ్చినట్లు లాగేస్తున్నారు, ఇట్లా చేతులు కాళ్ళు జుట్టు ఏది దొరికితే అది లాగుతూనే ఉన్నారు. అమ్మ సోనియా వచ్చింది, ఒక్కటే చోతే ఇలా లాగిపడేస్తుంది. నిఖిల్ ఏం చేస్తుంది, మణికంఠని అలానే సేమ్ టు సేమ్ ఇవాళ ప్రేరణని కూడా అలానే లాగిపడేసింది సోనియా. తర్వాత యష్మి వస్తే యష్మిని కూడా పక్కకు చెప్పింది. యష్మి ఇక్కడ రాగానే పృథ్వీ అటు సైడ్ వెళ్ళి వాళ్ళ లిస్ట్ లోంచి ఎగ్స్ తీసుకున్నాడు. అది చూసి మళ్ళీ యష్మి వెనకాల ఉరికింది. ఇంకా స్టార్ట్ అయింది అమ్మ రచ్చ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ కొట్టుకోవడం, అసలు వెళ్ళిండ్రు వాళ్ళ బాస్కెట్ లో ఉన్న గుడ్లని పక్కకు పడేయడం,
ఆ తన్నుకోవడం ఏంటో, ఆ గుడ్లను తన్నడం ఏంటో, వీళ్ళు వెళ్ళి ఆ నెస్ట్ లో ఉన్నాయి వాళ్ళు పడేయడం ఏంటో, అవి నెస్ట్ లో లేకపోతే మనుషుల దగ్గర కాకుండా మొత్తం గార్డెన్ ఏరియా అంతా ఎగ్జాక్ట్ అయిపోయింది. నైనిక అప్పటికి అదే చెప్తుంది, ఇవి నెస్ట్ లో లేకపోతే కౌంట్ కి రాదు, ఆ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు మీ అందరికి అని చెప్పేసి నైనిక అదే చెప్తుంది ఆ పాయింట్. కానీ ఎవరు వినడానికి అక్కడైతే రెడీగా లేరు. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడే ఎవరు ప్రేరణ సీత వాళ్ళిద్దరు వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. సీత కాలు దొక్కుతుందో ప్రేరణ కాలు దొక్కుతుందో ఎవరిని దొక్కుకుంటున్నారో కూడా అర్థం కాకుండా ఫైట్ చేసుకుంటున్నారు. తను ఎవరు మళ్ళీ విష్ణుప్రియ వెళ్ళిన తర్వాత తను కూడా ఆపడానికి ట్రై చేసిందా, మళ్ళీ ఇంకా ఎక్కువ పోక్ చేయడానికి ట్రై. నాకు ఇక్కడ విష్ణుప్రియ అస్సలు నచ్చట్లే. ప్రతిది చిన్నదాన్ని ఇంత డ్రాగ్ చేసి ప్రతిదానికి మసాలా యాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ చిన్న విషయమైనా ఒక మాట అంటే ఒక మాట అదే మాట చెప్తే బాగుంటది, దాన్ని తిప్పి ఇంకొకలాగా చెప్పి ఎదవ సార్కాజం అంతా ఎటకారం, మొత్తం ఎటకారమే ఉంది. సోనియా ఫస్ట్ నుంచి విష్ణుప్రియని అంటుంది, కాకపోతే అప్పుడు కనిపించలేదు, ఇప్పుడు స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది విష్ణుప్రియ దగ్గర. ప్రతిదానికి ఏదో ఒకటి యాడ్ చేయడం, ఏదో ఒకటి నోరు పారేసుకోవడం, ఇలాంటివి అయితే చేస్తుంది ఖచ్చితంగా. చిన్నవాడిని పెద్దవి అయితే డెఫినెట్ గా చేస్తుంది విష్ణుప్రియ. ఇలా ఉంటే చాలా కష్టం విష్ణుప్రియకి. తర్వాత మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది, తర్వాత ఉండాలి అంటే ఇవన్నీ ఆపుకుంటే బాగుంటుంది విష్ణుప్రియ. సో నెక్స్ట్ పోవే క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేసి ప్రేరణ విష్ణుప్రియని, నువ్వు నీకు పెద్ద క్యారెక్టర్ ఉంది మరి నువ్వే పెద్ద పెద్ద పతివ్రతవి మరి అని చెప్పేసి విష్ణుప్రియ. సరే తను అంది క్యారెక్టర్లెస్ అంటే తను ఆ మాట అంది, అది వదిలేద్దాం, అన్నదానికి అనేసింది. నాయక అదే అంటుంది ఆ గేమ్ పాస్ అయిన తర్వాత, అట్లా ఎట్లా అంటది క్యారెక్టర్లెస్ ఫెలో అనేది పెద్ద వర్డ్, అది ఎట్లా అంది, ఎట్లా నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని విష్ణుప్రియ అని తిడుతుంది నైనిక. సో నబిల్ అదే అంటున్నాడు, ఇంతగానం కొట్టుకుంటున్నారు, డెఫినెట్ గా అంతలా కొట్టుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు పాపం. నబిల్ కూడా చూస్తూ ఏమి చేయలేని సిచ్యువేషన్. ఒక్కరిని ఆపాలంటే ఇద్దరే ఆడుతుంటే ఎవరినో ఒకరిని ఆపితే కొట్లాడుకోవడం అనేది ఆగుతుంది. ఒక గ్రూప్ ఒక దగ్గర, ఒక గ్రూప్ ఒక దగ్గర, ఒక గ్రూప్ ఒక దగ్గర కొట్టుకుంటూనే ఉన్నారు. ఎక్కడికని పోయి ఆపుతాడు నబిల్ అయినా. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇద్దరు సంచాలకుని పెట్టాలి, అట్లయితేనే కరెక్ట్ గా అనిపిస్తుంది మనం. అది అయిపోయింది. దాని తర్వాత నబిల్ చెప్పాల్సింది నబిల్ చెప్పాడు. ప్రేరణ అన్ని ఎగ్స్ ఒక దగ్గర పెట్టాలి అని చెప్పేసి అడుగుతుంది నబిల్ని. పెట్టుకో అని చెప్పాడు, ఆ బాస్కెట్ తీసి ఫస్ట్ పెట్టుకుంది. తర్వాత ఎగ్స్ మెల్లిమెల్లిగా పెడుతుంటే ఆ వద్దని చెప్పేసి ఆ టీం వాళ్ళు వచ్చి అరుస్తున్నారు. అరిచిన తర్వాత సోనియా అరుస్తుంటే నబిల్ అరిచాడు. టీం అంతా వెళ్ళి ఏమంటారు కట్ట కట్టుకొని నబిల్ మీద పడిపోయి, నువ్వెందుకు అరుస్తున్నావు, నువ్వు అరుస్తలేవా అని చెప్పేసి పాపం ఒక్కడి మీద పడిపోయారు. పాపం అనిపించింది నబిల్ ఇవాళ, ఏం చేయలేని సిచ్యువేషన్. సరే అయిపోయింది. దాని తర్వాత శక్తి టీం కాంతారా టీం కౌంట్ గురించి అడిగారు. 263 శక్తి టీం వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాంతారా టీం దగ్గర 25 ఉన్నాయి. ఆ 25 అనగానే స్కోర్ బిగ్ బాస్ కి నబిల్ చెప్తున్నాడు. చెప్పగానే విష్ణుప్రియ అని నవ్వింది. ఆ నవ్విన తర్వాత నేను చూడలేదు, ఏమైంది ఎంత అంట స్కోర్. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు విష్ణుప్రియకి ఇవాళ, నిజంగా అట్లనే అనిపించింది. అబ్బా సరే అంతే. దాని తర్వాత ప్రేరణ అంటే తక్కువ ఎగ్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక మెంబర్ ని తీసేయాలని చెప్పిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకుని, శక్తి టీం వాళ్ళు డిస్కస్ చేసుకుని కాంతారా టీం నుంచి ప్రేరణని బయటికి పంపించేశారు. సో అబ్బాయి అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు గేమ్ నుంచి అవుట్ అయ్యారు. సో ప్రేరణ అదే అంటుంది, ఐ నో దిస్ అని చెప్పి తను వెళ్ళిపోయింది. వి టు నో దిస్. ఇంకెంతో కొట్టుకుంటారో ఇంకా వెయిట్ చేసి చూద్దాం. ఇంట్రెస్టింగ్ ఉంటే బాగుంటది. ఇంట్రెస్టింగ్ అంటే ఎక్కువగా ఫోకస్ అయిపోయింది, ఎవరెవరిని కొట్టుకుంటారు అనే ఫోకసే ఉంది తప్ప ఇంట్రెస్ట్ గా ఉంది కానీ ఫోకస్ ఎక్కువ ఉంది ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బై.